హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్. ఈ చిక్కీ బాడీకి కావాల్సిన ఎనర్జీని అందించడంతో పాటు మజిల్ డెవలప్మెంట్, హెయిర్ గ్రోత్, అలాగే ఇమ్యూనిటీకి అవసరమైన న్యూట్రియంట్స్ అన్నింటినీ అందిస్తుంది. డైట్ చేసే ప్రాసెస్లో కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మనం ప్రోటీన్ బార్స్ని కూడా తీసుకుంటూ ఉంటాం కదా. బయట నుంచి తెచ్చుకునే బార్స్ కాకుండా మన ఇంట్లోనే హెల్దీగా ప్రోటీన్ చిక్కీని ఇలా సింపుల్గా చేసి చూడండి. ఒక్క చిక్కీ తీసుకుంటే చాలు, ఇన్స్టెంట్గా ఎనర్జీ బూస్ట్ అవుతుంది. నేను ఒక మంచి ట్రిక్ చెప్తానండి. ఆ ట్రిక్ ఫాలో అయితే చాలు, ఏ చిక్కీ చేసినా కూడా బంగగా అతుక్కోదు. తినేప్పుడు పంటికి ఖర్చుకోకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. బాదం, కాజు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, తెల్ల నువ్వులు, బెల్లంతో చేసిన ఈ చిక్కీ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఐరన్, జింక్, కాల్షియం వంటి పోషకాలతో నిండి ఉన్నాయండి. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని హాఫ్ కప్పు బాదం పప్పు, హాఫ్ కప్పు జీడిపప్పును తీసుకున్నానండి. మిగతా అన్ని పావు కప్పు తీసుకుంటున్నాను. ఓవరాల్గా ఈ సీడ్స్ అన్నీ కూడా 2 కప్స్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నట్స్, సీడ్స్ వేసి మంచిగా దూరగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు వేయించుకొని నువ్వులు కూడా వేసి కలుపుతూ వేయించుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవన్నీ వేయించుకున్నాక కొలుచుకుంటే 2 కప్పుల డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉండాలండి. మెజర్మెంట్ ప్రకారంగా చేసుకుంటున్నాం మనం ఇక్కడ. 2 కప్పుల డ్రై ఫ్రూట్స్కి 1.5 కప్పు బెల్లం తరుగు తీసుకుంటున్నానండి. పాకం బెల్లం తీసుకోవాలి. ఇందులో పావు కప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లంని బాగా కరిగించుకొని వడపోసేసుకోవాలి. ఇందులో మట్టి అంతా ఉంటుంది మనకు తెలియకుండానే. మనం మంచిగా పర్ఫెక్ట్గా తినాలనుకున్నప్పుడు కొంచెం వడకట్టుకొని తీసుకుంటే బెల్లంలో ఉండే నలకలన్నీ పోతాయి. ఈ విధంగా అదే ప్యాన్లో బెల్లం పాకం వేసుకొని కలుపుతూ ఉంటే ఇలా తీగ పాకం లాగా వస్తుందండి. పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక చుక్క పాకం వేసామంటే టక్ టక్ మని సౌండ్ రావాలండి. అప్పుడే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. బెల్లం పాకం పట్టుకున్న తర్వాత చివర్లో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల చిక్కీకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావడమే కాకుండా బంకగా ఉండదు, తిన్నప్పుడు పంటికి ఖర్చుకోకుండా ఉంటుంది. ఇదే ఆ సింపుల్ ట్రిక్. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందరగా ఫ్రై చేసుకున్న నట్స్ అన్నీ వేసేసుకొని అన్నీ బాగా కలిసేలాగా పాకంలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ముందరగానే ఒక పళ్ళానికి నెయ్యి రాసి ఉంచుకోవాలి. ఇక్కడ మనం తొందరగా చేసుకోవాలండి, లేట్ చేయకూడదు. పాకం గట్టిపడిందంటే మనకి కరెక్ట్ షేప్ రాదు. అందుకని ముందరగానే మనం ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాసేసుకొని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి చిక్కీనంతా కూడా. ఈ స్టేజ్లోనే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిజ్జా కటర్ తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఒక 10 to 15 minutes చల్లారనివ్వాలి. అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా హై ప్రోటీన్ చిక్కీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఎలాగో చిక్కీని చాలా ఇష్టంగా తింటారు కాబట్టి స్నాక్స్ బాక్సుల్లో కూడా పెట్టచ్చు. ఈ చిక్కీని తీసుకోవడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉండేందుకు సహాయపడుతుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. ఇందులో మంచి ఐరన్, కాల్షియం, జింక్, ప్రోటీన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పనిలో పడిపోయి వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు తప్పకుండా రోజు ఒకటి తీసుకోవడం వల్ల ఎనర్జీగా ఉంటారండి. ఇలా రెడీ చేసుకున్న ఈ చిక్కీని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 days వరకు ఫ్రెష్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫేవరెట్ పర్సన్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.